నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లాలో బాల కార్మికులను నిర్మూలించేందుకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా. ఆగస్టు 1 నుండి 31 వరకు బాల కార్మికుల నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతోందని వెల్లడించిన కలెక్టర్. ఒంగోలు పట్టణంలోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల అన్న క్యాంటీన్ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన టీడీపీ సీనియర్ నాయకులు బండారు మదన్. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సహాయ సహకారాలతో నగరంలో అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని వెల్లడించిన మదన్. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో బాల కార్మికులు అనేది లేకుండా నిర్మూలించడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పేర్కొన్నారు. ఒంగోలు నగరంలో కలెక్టరేట్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడారు. జిల్లాలో బాల కార్మికులు అనేది లేకుండా చేయడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుల సమన్వయంతో పనిచేసి ప్రకాశం జిల్లాను బాల కార్మికుల రహితంగా చేయాలన్నారు. జిల్లాలో ఆగస్టు 1 నుండి 31 వరకు జిల్లాలో బాల కార్మికుల నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైనా బాలలు పనిచేస్తుంటే వారిని ఆ పని నుండి విముక్తులు చేసి వారిని పాఠశాలలో చేర్పించాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ గాయత్రీదేవి, ఐసీడీఎస్ పీడీ మాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, పిల్లల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, సిడబ్ల్యూసీ చైర్పర్సన్ రామంజనేయులు, స్టార్స్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ సునీల్ కుమార్, పోలీస్ శాఖ అధికారులు, కార్మిక శాఖ సహాయ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాల కార్మికుల నిర్మూలనపై జిల్లాలో ఆగస్టు 1వ తేదీ నుండి 4 రోజుల పాటు చేపట్టనున్న ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. మనకి ఇప్పుడు మన జిల్లాలో ఆగస్టు 1 నుంచి ఆగస్టు 30 వరకు ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, ఈ ఇయర్ ఇండిపెండెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ లేబర్ అనే థీమ్తో మనము ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ డ్రైవ్లో భాగంగా లేబర్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, సిడబ్ల్యూసి, దెన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఎన్జిఓస్, అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్తో పాటు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఈ 1 మంత్ ఏ యాక్టివిటీస్ చేయబోతున్నాం అనేది ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని సో ఈ రోజు నుంచి మనము స్టార్ట్ చేస్తున్నాము. సో దీంట్లో అన్ని మండల్స్ కవర్ చేసి ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్లో, షాప్స్లో, రెస్టారెంట్స్లో చైల్డ్ లేబర్ ఉన్నారో వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారిని రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్స్, సో అవుట్ ఆఫ్ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్న పిల్లల్ని కూడా స్కూల్స్లో ఎన్రోల్మెంట్ చేయించడం, అంటే 16-15 అబోవ్ ఉన్న పిల్లల్ని వారికి ఒకవేళ ఓపెన్ స్కూల్లో చేర్చాలంటే ఓపెన్ స్కూల్లో పెట్టడం, అదేవిధంగా ఎవరికైతే స్కిల్ ట్రైనింగ్లో ఇంట్రెస్ట్ ఉందో వారికి స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి వారిని ఎంటైర్గా రీహాబిలిటేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ అనేది పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండారు మదన్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల అన్న క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు తెలుగుదేశం పార్టీ నాయకులు స్వయంగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్న క్యాంటీన్ల నిర్వహణ జరుగుతోందని తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సహాయ సహకారాలతో ఒంగోలు పట్టణంలో అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోందని తెలియజేశారు. పేదవాడి ఆకలి తీర్చడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దాతలు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమం చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దాచర్ల వెంకటరమణయ్య, సంద్రపాటి వర్త్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎద్దు శశికాంత్, భూషణ్, కపిల్, భాషా, బోను, దుర్గా తదితరులు పాల్గొన్నారు. నిలబడినా
ఆకలితో ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లని మరలా తిరిగి కొనసాగించేటువంటి ప్రయత్నం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రభుత్వం తరఫున ఒక 100 అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఆగస్టు 14వ తారీఖు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అప్పటిదాకా మీ అన్నా క్యాంటీన్ని మేము మెయింటైన్ చేస్తామని చెప్పేసి వాళ్ళ దాతృత్వాన్ని చాటుకున్నందుకు నిజంగా అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ రోజున 8వ డివిజన్ తరఫున సోదరుడు మదన్ మంచి ఉద్దేశంతో, ఎందుకంటే సేవా కార్యక్రమం అంటే మదన్ ఎప్పుడూ ముందుంటాడు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను సహాయం చేయాలనేటువంటి మనస్తత్వం తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కీలకంగా పనిచేస్తూ ఉంటారో దాదాపుగా అందరికీ అటువంటి మైండ్ సెట్ ఉంటుంది. సమాజం పట్ల బాధ్యతగా ఉండేటువంటి మనస్తత్వం. ఆ మనస్తత్వంతో మదన్ ఈ రోజున పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్లో భోజన ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. జనార్దన్ గారి నాయకత్వంలో ఎవరైతే జనార్దన్ గారితో సన్నిహితంగా ఉంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇదే మైండ్ సెట్ ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి నిరాటంకంగా అన్నా క్యాంటీన్లో పేదవారికి అన్నం పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని పేదవాళ్ళు ఎంతో ఆనందంగా దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆహారానికి మించినటువంటి అవసరం ఇంకా ప్రత్యేకంగా ఎవరికి ఏది ఉండదు. ఎవరు ఏం సంపాదించినా కూడా తిట్టడం కోసం సంపాదించేది. కాబట్టి పేదవాళ్ళు ఆకలితో ఉండకూడదన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్లోని అన్నా క్యాంటీన్ వద్ద ఈరోజు అన్నదానం మన బండారు మదన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ గెలిచిన కానించి నిర్విరామంగా నిరాటంకంగా మన దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మరి దాతల సహాయంతో కంటిన్యూగా ఏదైతే ప్రజలు ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో ఈ యొక్క అన్నా క్యాంటీన్ని, దాన్ని కంటిన్యూగా తెలుగుదేశం పార్టీ గెలవక ముందు కూడా పెట్టాము. మరి గెలిచిన మరుసటి రోజు కానించి అన్నా క్యాంటీన్ని ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఆకలితో ఉండకూడదు. ఇక్కడ చూస్తే పేదవాళ్ళే కాదు మధ్యతరగతి అందరూ కూడా వచ్చి భోజనం బాగుందని అందరూ తింటూ ఉన్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ముందు చూపుతోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కార్యక్రమాన్ని ఇది కంటిన్యూగా కొనసాగుతూ ఇంతటి మహత్తరమైన కార్యానికి దాతలందరూ వస్తూ వాళ్ళ విరాళాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, జనార్దన్ గారు ఒంగోలులోనే ఉన్న ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సహాయాన్ని సహకారాన్ని మద్దతుని తెలియపరుచుకుంటూ ఈరోజు నిర్విరామంగా ఈ అన్నా క్యాంటీన్లు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మా తరపున కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాం. కొత్తపట్నం బస్టాండ్లోని అన్నా క్యాంటీన్లో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ 7-8 డివిజన్ నాయకులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 7-8 డివిజన్లో రోజు ఎవరొకరు ఒక స్పాన్సర్ ద్వారా ఈ అన్నా క్యాంటీన్లో రోజు అన్నదానం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను మా డివిజన్ల తరపున ఈరోజు నేను అన్నదానం చేయడం జరిగింది. మేము గెలిచిన కాడి నుంచి దామచర్ల జనార్దన్ గారు ఈ అన్నా క్యాంటీన్ని ఏ రోజైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఎవరో ఒకరు ఏదో ఒక రూపైన సహాయ సహకారాలతో ఇది నిర్విరామంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా అందరూ కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమాలని అందరూ ప్రతిరోజు వాళ్ళ పనులు మానుకొని కూడా ఇక్కడ సర్వీస్ చేయడం చాలా ఆనందదాయకం. ఇంకా రాబోయే రోజుల్లో దామచర్ల జనార్దన్ గారు నిర్విరామంగా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నగర తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ గారు నగరంలో కొన్ని రోజులు జరుగుతున్న అన్నా క్యాంటీన్ భోజన వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మదన్ గారు
తమ యొక్క దాతృత్వాన్ని చాటుకొని ఈరోజు ఉచితంగా పేద ప్రజలందరికీ ఒక పూట భోజన వసతి కల్పించినందుకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జనార్దన్ గారు మంచి సదుద్దేశంతో ఈ ఒక నెల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎవరో ఒకరు దాత ద్వారా స్పాన్సర్ ద్వారా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు జనార్దన్ గారు మా ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుందని, అదేవిధంగా ఆగస్టు 15 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఉచితంగా బండారు మదన్ గారు స్పాన్సర్ చేసినందుకు వారికి మరి ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏబీసీడీ వర్గీకరణ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించుకోవచ్చని తీర్పు రావడాన్ని స్వాగతిస్తూ ఉన్నామని తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకులు కొమ్మూరి రవిచంద్ర అన్నారు. వర్గీకరణ అమలుకు తీర్పు ఇచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ జగజీవన్ రామ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని, ఆ తర్వాత రిజర్వేషన్ రద్దు కాబట్టి సుప్రీంకోర్టులో చేరిందని అన్నారు. చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసిన సందర్భంగా అనేక మంది మాదిగలకు, మాదిగ ఉపకులాలు ఎంతో మందికి ఉపయోగం జరిగిందని తెలిపారు. మరల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసిన సందర్భంలో అనేక మంది మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఎంతో మందికి ఉపయోగం జరిగిందని తెలిపారు. మరల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో సుప్రీంకోర్టులో ఏబీసీడీ వర్గీకరణ అనుకూలంగా తీర్పు రావడం, రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి ఆమోదం చేయమని చెప్పడం ఆనందమని హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్గీకరణ అమలు జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం నాయకులు చుండి శ్యామ్, కార్పొరేటర్ ఓడ్స్వర్త్, టి అనంతమ్మ, హగ్గయ్యరాజు, అంకరాజు, మేరీ రత్నకుమారి, డొక్కా శ్రీనివాసరావు, గొల్లపూడి బాబురావు, బండారు మదన్, లక్ష్మీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, మాదిగ ఐక్యత. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. బాబురాన్న పోయి మధ్య జరగబాకండి. మనమందరం కూడా యావత్ భారతదేశం 1 ఆగస్టు 2024 తేదీన చూడడం జరిగింది. ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో షెడ్యూల్డ్ కులాల ప్రజలు అందరూ సమానంగా ఉండాలి అని రాజ్యాంగంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాల్ని ఈ దేశ ప్రజలకు అందిస్తూ ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల్లోని 59 ఉపకులాలు అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో కేవలం
కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి అందరూ అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు ఎంఆర్పిఎస్ని మన ఈదుమూడిలో, ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ప్రారంభించడం, అది అంచెలంచెలుగా అందరి మన్ననలు, అందరి ఐక్యతతో ముందుకు సాగుతూ ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కదిలించడం, అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం జరిగింది. అయితే ఆ రోజు 1998లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సర్వశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలు అనుభవిస్తున్నటువంటి బాధలను గమనించి జస్టిస్ రామచంద్రరాజుతో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి అందరూ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి సర్వే చేసి సమగ్రమైనటువంటి సర్వేని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం, ఆ సర్వేకి అనుగుణంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు 1999లో ABCD వర్గీకరణ అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ద్వారా ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఉద్యోగ అవకాశాల్లో, అదేవిధంగా ఉపాధి అవకాశాల్లో ఎవరైతే స్టూడెంట్స్ మరి అడ్మిషన్స్ అవకాశాల్లో అన్ని విధాల మాదిగ ఉపకులాలు ఆనందంగా మరి లబ్ధి పొందాయి. వర్గీకరణ, SC ST వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తీర్పుని మేము SC ST కులాలుగా, మేము వెనకబడిన కులాలుగా మేము ఆ తీర్పుని మేము పూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఇది ఒక మాదిగ కులానికే కాదు, దళితులందరికీ కూడా, దళితులు అంటే షెడ్యూల్ కులాల వారిలో 59 ఉపకులాలకు కూడా న్యాయం జరిగే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున ఆయన చేసిందే కరెక్ట్ అని చెప్పని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కరెక్ట్గా చేశారు కాబట్టి ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మా మాదిగలందరం కానీ 50 షెడ్యూల్ కులాల్లో ఉన్న 59 కులాలు కూడా, ఉపకులాలు కూడా ఆయనకి రుణపడి ఉంటామని చెప్పని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో అధిక సైలెన్సర్ శబ్దంతో మోటార్ సైకిల్ నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని మంగమూరు రోడ్ జంక్షన్ నందు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ట్రాఫిక్ సిఐ, SI, RSIతో పాటుగా ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్లో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ కలిగి ఉన్న 15 మోటార్ వాహనాల్ని సీజ్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ దీర్ఘ పోరాట ఫలితంగా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు సిరిపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. వర్గీకరణ చట్టబద్ధత చేస్తూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్, జగజీవన్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం తీర్పుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా ఇచ్చిన తీర్పు గౌరవిస్తున్నామని తెలిపారు. వర్గీకరణ ఉద్యమం కోసం 1994 జూలై 7 నుండి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇదుమూడు గ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడిందని, అప్పటి నుండి అలుపెరగని పోరాటం నిర్వహించిందన్నారు. ఎంతో మంది మాదిగలు ఉద్యమంలో ప్రాణాలు వదిలారని, వారికి తీర్పు అంకితం చేస్తున్నామని తెలిపారు. మాదిగల మధ్య తారతమ్యాల్ని పక్కన పెట్టి అంబేద్కర్ కలలు కన్నా రాజ్యాంగ స్థాపన కోసం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సుప్రీంకోర్టు రాజ్యాంగం వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చని చెప్పడంతో రాష్ట్రాలు కూడా ఆ విధంగా అడుగులు వేస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా పంజాబ్, హర్యానాలో వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేసి వారు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారని, అందులో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి విజయాన్ని సాధించిందని, అందుకు పంజాబ్ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నామని తెలిపారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిస్తే మరల సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరల అధికారంలో ఉందని, వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అమలయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ, గరుడయ్య మాదిగ, ముప్పవరపు గోపి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ గౌరవిస్తూ 30 సంవత్సరాల మాదిగ జాతి ఉద్యమం నడిపిన పోరాటం వర్గీకరణ సాధన దిశగా న్యాయ పోరాటం దిశగా నడవడం రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా రాజ్యాంగ స్ఫూర్తి కట్టుబడి రాజ్యాంగ వ్యవస్థకు కట్టుబడి న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుని మేము మనస్ఫూర్తిగా గౌరవిస్తూ ఆ తీర్పులో మాదిగ జాతి విజయంగా భావించి మాదిగ జాతిలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసిన అమరవీరులు వాళ్ళకి ఎన్నో కష్టాలు నష్టాలు పడి ఉద్యమం నడిపించినటువంటి ఎంఆర్పిఎస్ నాయకుల కార్యకర్తల శ్రమల త్యాగాలకి అది అంకితమిస్తూ భవిష్యత్తులో ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టినటువంటి పురిటిగడ్డ అయినటువంటి ఈదుముడి గడ్డ మీద విజయోత్సవ జాతరను నిర్వహించడానికి సన్నద్ధమవుతూ ఉన్నాం. త్వరలో ఆ తేదీని కూడా ప్రకటించడానికి కూడా మేము రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించుకొని త్వరలో తేదీని కూడా ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టిన గడ్డ ఈ దేశంలో అనేక మందికి సామాజిక న్యాయ సూత్రాలను ఇచ్చినటువంటి గడ్డ అనేక మందికి ఈరోజు సమాజంలో ఉండబడినటువంటి పీడిత వర్గాలకి ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన గడ్డ ఆ గడ్డ మీద విజయోత్సవ జాతర నిర్వహించడానికి సిద్ధపడతా ఉన్నాం. ఆ జాతరని త్వరలో డేట్ని ప్రకటన చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రైలుపైకి ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేసిన సంఘటన బాపట్ల పట్టణంలో చోటు చేసుకుంది. సింహపూర్ ఎక్స్ప్రెస్ రైలు బాపట్ల చేరుకున్న సమయంలో ఇంజన్ పై భాగంలో ఈ యువకుడు ఎక్కి హల్చల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అతనికి కిందకు దించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో బాపట్ల రైల్వే స్టేషన్లో సింహపూర్ ఎక్స్ప్రెస్ రైలు కొంతసేపు నిలిచిపోయింది. చివరికి యువకుడిని కిందకు దించిన రైల్వే అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రైలు బాపట్ల స్టేషన్ నుండి బయలుదేరి వెళ్ళింది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.